అరే ఉండరా. చిక్కుడుకాయలు వచ్చాయండి, చిక్కుడుకాయలు కూడా కోసేస్తాను ఈరోజు. ఇలాగా పాలకూర శిలోని బచ్చలు కోసండి, వర్షం పడుతుంది, అందువల్ల వచ్చాము పరిగెత్తి. ఇవన్నీ చిక్కుడుకాయలు ఉన్నాయండి, చిక్కుడుకాయలు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయండి చిక్కుడుకాయలు. వచ్చాయి, బాగానే వచ్చాయి, కోసుకుందామండి. కింద కూడా ఉన్నాయి, కోసేస్తాను. కొన్ని పాలకూర పెరిగిపోయిందండి, బాగా వచ్చింది పాలకూర. అంజూరు చెట్టు దగ్గర పాలకూర వేసామండి, చాలా బాగా వస్తుంది పెద్దగా. ఇంకెందుకండి కోసేస్తాము, ఎందుకంటే ఇప్పుడు అసలే వర్షం, ముందా తుఫాను కారణంగా ఫుల్ వర్షం అండి, భారీ వర్షం. చూడండి వాటర్ ఉండిపోయింది, వాటర్ ఎలా ఉన్నా చూడండి, వాటర్ స్టక్ అయిపోయింది. దీంట్లో పసుపు, దీంట్లో వాటర్ ఫుల్ అయిపోయిందండి, అందుకే ఓలి పెట్టాను నీళ్ళు పోవడానికి. అది దారుణంగా ఉంది కదా. సిలోని బచ్చలే, అది కూడా పెరిగిపోయిందండి, కట్ చేసేద్దాం. తర్వాత పొన్నగంటి కూర అండి, పొన్నగంటి కూర కూడా చాలా వచ్చింది, అది కూడా కట్ చేసేస్తానండి ఈరోజు. ఎందుకంటే వర్షం కారణంగా పాడైపోద్ది, ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు ఇచ్చేస్తారు కదా, గురించండి. ఓకేనండి. జ్యోతిష్ గార్డెన్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చిన హార్వెస్ట్ అండి, కొన్ని చిక్కుడుకాయలు, పాలకూర, నెక్స్ట్ పొన్నగంటి కూర, కొన్ని బెండకాయలు కొంచెం, ఇవన్నీ సిలోని బచ్చలే, నెమలి తోటకూర అండి, ఇది నెమలి తోటకూర. ఇవన్నీ వచ్చాయండి ఈరోజు, చూసారా. ఎందుకంటే వర్షానికి పాడైపోతాయని కట్ చేశానండి. ఓకేనండి. జ్యోతిష్ గార్డెన్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.